నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాలు శరవేగంగా ఓడిపోయిన పార్టీకి గుక్క తెప్పకుండా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముచ్చెమటలు పట్టిస్తుంది. ఏలూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా బడేటి సంటి గారు గెలిచిన తర్వాత దాదాపుగా ఈ ప్రభుత్వం ఏర్పడి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి 75 రోజులు దాటుతుంది. సెప్టెంబర్ 15 నాటికి 100 రోజులు అవుతుంది. మరి ఈ 75 రోజుల్లోనే ఏలూరు రాజకీయ ముఖచిత్రం రకరకాల పుంతలు తొక్కుతుంది. మరి ఇప్పుడు గతంలోనే 4 రోజుల క్రితమే మరి ఏలూరులో వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో టౌన్ ప్రెసిడెంట్గా ఉన్న బొద్దాని శ్రీనివాస్, రూరల్ ప్రెసిడెంట్గా ఉన్న మంచం మైబాబు, ఇట్లా వీళ్ళంతా కూడా స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ బొద్దాని అఖిలమ్మ, వీళ్ళంతా కూడా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక వ్యూహాత్మకమైన రాజకీయాలు నడుపుతున్నారు. రాజకీయాల్లో వ్యూహం ఉండాలి, ఏ పార్టీకైనా వ్యూహం ఉండాలి. అది ఏలూరులో తెలుగుదేశం పార్టీ చాలా ముందు చూపుతూ నిశ్శబ్దంగా, శబ్దం లేని రాజకీయం, నిశ్శబ్ద రాజకీయాల్లో ఎవరికి అంతుపట్టని అర్థం చేసుకోలేని రాజకీయాలు ఏలూరులో నడుస్తున్నాయి ప్రస్తుతం. ప్రస్తుతం ఏలూరులో మరి 47 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు గెలిచారు. 47 మందిలో 3 కార్పొరేటర్లు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి ఎన్నికలకు ముందే వెళ్ళిపోయారు. మిగిలిన కార్పొరేటర్లో కూడా టీడీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో తాజాగా ఎంటీవీకి అందిన తాజా అప్డేటు, బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం ఒక 15 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లని రేపు ఉదయం 10 గంటలకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మరి ఈరోజు సాయంత్రం, అంటే శనివారం సాయంత్రం దాదాపుగా 2 గంటల పాటు ఏలూరులోని పవర్పేటలో ఎస్ఎంఆర్ పెదబాబు గారి ఆఫీసులో ఇటీవలే వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో జాయిన్ అయిన బొద్దాని శ్రీనివాస్, మంచం మైబాబు ముగ్గురు చాలా క్లీన్గా జాబితాను సిద్ధం చేసుకుని ఏ కార్పొరేటర్ 47 అంటే 40, దాదాపుగా 47లో 3 పోతే 44 వరకు ఉంటాయి. ఎవరు పర్ఫెక్ట్గా అంటే దీంట్లో 2 ఈక్వేషన్లు. ఒక్కో డివిజన్ నుండి కార్పొరేటర్ని, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ని తీసుకునేటప్పుడు ఆ డివిజన్లో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి నుండి కానీ, ఆ డివిజన్లో టీడీపీ నాయకులు ఎవరైతే కష్టించి పనిచేసారో వాళ్ళ నుండి కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేకుండా చూసుకుని ఆ డివిజన్ అంతా క్లీన్ చిట్ అయిన తర్వాత మాత్రమే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ని జాయిన్ చేయడానికి ఒక వ్యూహాత్మకమైన ఆలోచన చేశారు మరి ఎస్ఎంఆర్ పెదబాబు గారు, మంచం మైబాబు గారు, బొద్దాని శ్రీనివాస్ గారు. మరి 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి వైఎస్ఆర్సీపీలో తొలి జాబితా, అంటే మలి జాబితా కూడా ఉంది, తొలి జాబితా రేపటికి ఫైనల్ చేసినట్టు తెలిసింది. మరి ఈ ఫైనల్ చేసిన 17 మంది జాబితాని మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు పవర్పేటలోని ఎస్ఎంఆర్ పెదబాబు గారు ఆఫీస్కి వెళ్ళి మరి పెదబాబు గారు, మంచం మైబాబు గారు, బొద్దాని శ్రీనివాస్ గారు వీళ్ళతో మాట్లాడి వారు ముగ్గురు కసరత్తు చేసిన జాబితాని ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి సంటి గారు పరిశీలించి 17 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు 10 గంటలకి అధికారికంగా ఈ 17 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఎంటీవీకి అందిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం రేపు 17 మంది వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఎవరు ఆ 15 మంది అనేది ఎంటీవీ ఎక్స్క్లూజివ్గా వచ్చిన సమాచారం మేరకు పేర్లు మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. ఏలూరులోని 2వ డివిజను జిన్నూరి కనక నరసింహరావు గారు 2వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్. అదేవిధంగా డింపుల్ జాబ్ గారు 4వ డివిజన్
కార్పొరేటర్. సబ్బన శ్రీనివాస్ గారు 9వ డివిజన్. పాము పద్మా శామ్యుల్ గారు 17వ డివిజన్. ఎర్రంచెట్టి నాగబాబు గారు 19వ డివిజన్. గూడూరి ఆదిలక్ష్మి ప్రసాద్ గారు 20వ డివిజన్. అన్నపనేని భారతి గారు 21వ డివిజన్. గునిపూడి శ్రీనివాస్ గారు 25వ డివిజన్. పండూరి భవానీ సన్ని గారు 29వ డివిజన్. కత్తిరి రామ్మోహన్ రావు గారు 33వ డివిజన్. ఎర్రంశెట్టి సుమన్ గారు 34వ డివిజన్. ఇందుపల్లి కళ్యాణి పవన్ గారు 41వ డివిజన్. ఇలియాస్ పాషా గారు 45వ డివిజన్. అదేవిధంగా నొన్నా స్వాతి శ్రీదేవి గారు 48వ డివిజన్. మరి గత కొద్ది రోజులుగా 48వ డివిజన్ కార్పొరేటర్ నొన్నా స్వాతి శ్రీదేవి గారిని టీడీపీలో జాయిన్ చేసుకోవాలా లేదా అనే దాని మీద రకరకాల చర్చలు జరిగాయి. సందిగ్ధ పరిస్థితి ఉంది. ఏలూరులో టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వని జాబితాలో, రెడ్ సిగ్నల్ ఉన్న జాబితాలో నున్న స్వాతి శ్రీదేవి కిషోర్ గారు ఉన్నట్టుగా కూడా మనకున్న సమాచారం. మరి ఎట్టకేలకు మరి ఈరోజు జరిగిన పెదబాబు గారు, మంచం మైబాబు గారు, బొద్దాన శ్రీనివాస్ గారు జరిపిన కసరత్తులో మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మనకున్న సమాచారం. మరి ఆ డివిజన్లో కొన్ని ఉన్న సమస్యల్ని ఎక్కడికాడ సర్దుబాటు చేసి మరి ఎట్టకేలకు రెడ్ సిగ్నల్ నుండి 48వ డివిజన్ కార్పొరేటర్ నొన్న స్వాతి శ్రీదేవి కిషోర్ గారు గ్రీన్ సిగ్నల్లోకి వచ్చారు. తొలి జాబితాలో 15 మందిలో తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. అదేవిధంగా దేవరకొండ శ్రీనివాస్ గారు 49 మొదటి నుంచి ఈ శ్రీనివాస్ గారిని టీడీపీలో జాయిన్ చేసుకోవాలని చెప్పి ఏలూరు టీడీపీ నాయకత్వం భావించింది. ఈ నేపథ్యంలో తొలి జాబితా ఈ 15 మంది రేపు 10 గంటలకి ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారి యొక్క క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే గారు వీళ్ళందరికీ టీడీపీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు. ఈ తొలి జాబితా అయిపోయిన తర్వాత మళ్ళీ జాబితా కూడా అతి త్వరలోనే మరి ఇదే టీం ఎవరైతే ఎస్ఎంఆర్ పెదబాబు గారు, మంచం మైబాబు గారు, బొద్దాన శ్రీనివాస్ గారు ఈ టీం అంతా మళ్ళా వడపోతలు ఏ డివిజన్లో ఏ కార్పొరేటర్ని టీడీపీ వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో తీసుకోవాలి, రెడ్ సిగ్నల్ ఎవరికి, గ్రీన్ సిగ్నల్ ఎవరికి, ఈ జాబితాను కూడా రెండో జాబితా కూడా ఇంకొక వారం రోజుల్లోనే మళ్ళీ విడత జాబితా కూడా సిద్ధం చేయబోతున్నారు. తొలి విడత జాబితా అయితే ఇప్పుడు ఎంటీవీకి అందిన జాబితా ప్రకారం ఎక్స్క్లూజివ్గా ఈ 15 మంది పేర్లు రేపు అధికారికంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఏంది మామ, ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసే మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి, జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.